ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణः పుణ్యశ్రవణకీర్తనः. హృది అంతస్తహి అభద్రాని విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము కీర్తనల్లో ఈరోజు శ్రీ దశావతార స్తోత్రం గురించి తెలుసుకుంటున్నాము. శ్రీ అంటే మహావిష్ణువు ఈ అవతారాల రూపాలలో అవతార రూపాల్లో వచ్చినటువంటి అవతారాన్ని స్తుతించడం ఈ దశావతార స్తోత్రము. దీనిని శ్రీల జయదేవ గోస్వామి వారు విరచించినారు. ఇది ఎక్కడి నుంచి అంటే గీతా గోవిందము అక్కడ నుంచి ఈయన జయదేవ గోస్వామి రచించారనమాట. శ్రీ దశావతార స్తోత్రము. ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం విహితవహిత్రచరిత్రమకేదం. కేశవద్రూత మీన శరీరా జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. क्षितिरिह विपुलतरे तिष्ठति तव पृष्ठे. धरनिधरन किन चक्रगरिस्ते. केशवदूता कूर्म शरीरा जय जगदीश हरे. जय जगदीश हरे. जय जगदीश हरे. वसति दशन शिखरे धरणी तव लग्ना. शशिनि कलंक कलेव निमग्ना. केशवद्रूता सूकर रूपा जय जगदीश हरे. जय जगदीश हरे. जय जगदीश हरे. तव कर कमल वरे न कामद्भुत शृंगा. दलिता हिरण्यकशिपो तनुभृंगा. केशवद्रूता नरहरि रूपा जय जगदीश हरे. जय जगदीश हरे. जय जगदीश हरे. चलयसि विक्रमणे बलिमद्भुत वामना. पदनक नीरजनित जन पावना. केशवद्रूता वामन रूपा जय जगदीश हरे. जय जगदीश हरे. जय जगदीश हरे. क्षत्रिय रुधिरमये जगत पगत पापम्. स्वपयसि पयसि समित भवतापम्. केशवद्रूता भृगुपति रूपा जय जगदीश हरे. जय जगदीश हरे. जय जगदीश हरे.
వితరసి దిక్షురనే దిక్పతి కమనీయం దశముఖమౌళిబలిం రమణీయం కేశవధృత రామశరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే వహసి వపుసి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిలిత యమునాభం కేశవధృత హలధర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే నిందసి యజ్ఞ విదేరహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవధృత బుద్ధ శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే శ్రీ జయదేవ కవేరిదముదితముదారం శృణు సుఖదం సుభదం భవసారం కేశవధృత దశవిధ రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే వేదానుద్ధరతే జగంతి వహతే భూగోళముదిబిభ్రతే దైత్యం ధారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే మ్లేచ్ఛాన్ మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః. హరే కృష్ణ. ఇది దశావతార స్తోత్రము. ఈ స్తోత్రం యొక్క మీనింగ్ తెలుసుకుంటూ పోదాం. ఫస్ట్ ఈ దశావతార స్తోత్రంలో మీనం అంటే ఫస్ట్ అవతారమే మత్స్యావతారం. ఆ మత్స్యావతారంలో ప్రళయ పయోధిజలే ధృతవానసి వేదం విహిత వహిత్ర చరిత్రమకేదం కేశవధృత మీన శరీర జయ జగదీశ హరే. అంటే ఫస్ట్ అవతార రూపంలో మత్స్యావతారాన్ని పొందారు. ఆ విధంగా మీన రూపాన్ని ధరించిన ఓ దేవా, ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీవు ప్రళయం సమయంలో జగత్తంతా కూడా యుగం అంతమై ప్రళయం సమయంలో ఆ సమయంలో మునిగిపోతున్నటువంటి వేదాలను రక్షించడానికి భగవంతుడు ఈ అవతారాన్ని మత్స్యావతారాన్ని పొందారనమాట. ఈ మత్స్యావతారాన్ని 2 సార్లు అవతరించారు. ఒకటి స్వయంభూ మనువు కాలంలో వేదాలను రక్షించడానికి, రెండవది చాక్షుష మనువు ఆ కాలంలో ఆయన యొక్క భక్తుడైనటువంటి సత్యవ్రతుడు అనే ఒక రాజుని రక్షించడానికి ఆయన ఈ మత్స్యావతారాన్ని పొందడం జరిగింది. ఆ విధంగా ఆయన మత్స్యావతార రూపంలో ఆ వేదాలను పూర్తిగా రక్షించడం కోసము ఆయన ఒక ఓడలాగా వచ్చి ఆ విధంగా దానిని సునాయాసంగా రక్షించగలిగారు అని ఫస్ట్ దీంట్లో చెప్తున్నారు. ఇక రెండవ రూపము కూర్మావతారం.
ఈ కూర్మావతారం సందర్భం ఏమిటి అంటే, క్షితిరిహ విపులతరే తిష్టతి తవ పృష్ఠే ధరణి ధారణకిన చక్రగరిష్టే కేశవద్రూత కూర్మ శరీర జయ జగదీశ హరి. కూర్మ అవతారం ఎప్పుడు? క్షీరసాగర మదనం జరిగినప్పుడు దేవతలు, ఈ అసురులు వీరందరూ కూడా ఎవరిని, వాసుకిని తాడుగా చేసుకుని మందర పర్వతాన్ని వారు కవ్వములాగా చేసి ఆ క్షీరసాగర మదనం చేయడానికి ప్రారంభించారు. అలాగ చేస్తున్న సమయంలో ఆ మదన పర్వతం ఏమైంది, పూర్తిగా సముద్రంలో ఒరిగిపోయిందనమాట. ఇక దేవతలందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించగా భగవంతుడు ఈ కూర్మావతారాన్ని దాల్చి ఆ మందర పర్వతాన్ని తన భుజాల మీద మోసి మరలా వారు ఆ క్షీరసాగర మదనాన్ని చేయడానికి సహకరించారనమాట. ఆ రూపమే ఈ యొక్క కూర్మ రూపము, రెండవ రూపము అయింది. ఇక మూడవ అవతారం ఏమిటి అంటే సూకర రూపము, అంటే వరాహస్వామి అవతారాన్ని పొందారు. ఇందులో ఏమి, వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్న ససిని కలంక కలేవ నిమగ్న కేశవద్రూత సూకర రూప జయ జగదీశ హరే. అంటే ఈ కూర్మావతారము ఈ సూకర రూపము ఎప్పుడు ధరించారు? ఓ సూకర రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము అంటూ ఈయన తెలియజేస్తున్నారనమాట, జయదేవ గోస్వామి. అలాగ చేస్తూ ఈ సూకర రూపం ఎప్పుడు ధరించాల్సి వచ్చింది? ప్రళయం వచ్చినప్పుడు గర్భోదక సాయి విష్ణు యొక్క ఆ ఉదరంలో అందరూ చేరిపోయారు. అదే విధంగా భూమి కూడా, ధరణి మాత కూడా ఆ విశ్వము యొక్క అడుగు భాగాన, సముద్రానికి అడుగు భాగాన చేరిపోయారు. అలాంటి సమయంలో భూమాతను రక్షించడం కోసము ఈ సూకర రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి వధించి ధరణిని ఆయన ద్రంష్టం మీద ఉంచుకొని అలాగే పైకి వచ్చారనమాట. అది చూడడానికి ఎలాగా ఉంది? చంద్రుడు ఎంతో కాంతివంతంగా అలాగే ప్రకాశవంతంగా ఉంటారు. అలాంటి ప్రకాశవంతంలో మచ్చలాగా, అంటే ఒక ఆ తెల్లటి దంతముల మీద ఆయన భూమాతను కూర్చోబెట్టుకొని పైకి వస్తున్నప్పుడు ఆ విధంగా చంద్రునిలోని మచ్చలాగా కనిపించారట ధరణిమాత. ఇది మూడవ అవతారం. ఇక నాలుగవ అవతారమే నరహరి రూపం. తవకర కమలవరే నకాం అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపో తను భృంగం కేశవద్రూత నరహరి రూప జయ జగదీశ హరే. ఇప్పుడు ఈ నరహరి రూపము ఏమిటి అంటే, ప్రహ్లాదుడు భక్తుడు, ఆ ప్రహ్లాదుని యొక్క ప్రార్థన మేరకు నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుని సంహరించడానికి ఆయన ఎత్తినటువంటి రూపము. అందుకే ఓ నరహరి రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. నీవు ఎలాగా, మనము ఒక కందిరీగా ఉన్నదనుకోండి, దాన్ని ఎంతో సునాయసంగా నులిమి వేస్తాం. దాన్ని మన దగ్గరకు ఆ శబ్దం చేస్తూ ఉంటే అలాగే దాన్ని ఇది చేస్తాం. ఆ విధంగా నువ్వు ఆ భక్త ప్రహ్లాదుని యొక్క ఆయన కోరిక మీద నువ్వు అవతరించి ఆ హిరణ్యకశిపుని నీ యొక్క సుందరమైన ఆ కమలముల వంటి నీ చేతులు, ఆ చేతులు సుందరంగా ఉన్నది, కానీ ఆయన యొక్క గోళ్ళు, అంటే ఆ నఖములు ఎంతో వాడి అయి ఉన్నది. అలాంటి నఖములతో నీవు ఆ హిరణ్యకశిపుని చీల్చివేశావు, అందుకే ఈ రూపాన్ని ధరించావు అని నాలుగవ అవతారమైనటువంటి నరహరి రూపం గురించి వివరించారు. ఇక ఐదవ అవతారం ఏమిటి? చలయసి విక్రమణే బలిమద్భుత వామన. పదన ఇది పదనక నీర జనిత జన పావన కేశవద్రూత
వామన రూప జయ జగదీశ హరే. మరి వామన రూపం ఎలాంటి సందర్భంలో ఆయన ఆవిర్భవించడం జరిగింది అంటే, ఓ మరుగుజ్జి బ్రాహ్మణుని రూపమున ధరించినటువంటి ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. నీవు ఎప్పుడు వామనుని అవతారం దాల్చావు? అసురులందరూ దేవతలను హింసిస్తూ బలిచక్రవర్తి యొక్క అండ చూసుకొని వారందరూ అలాగ చేస్తున్నప్పుడు, అప్పుడు దేవతలందరూ బ్రహ్మ నిన్ను వేడుకొనగా నీవు ఆ వామన రూపాన్ని ధరించి బలిచక్రవర్తికి వద్దకు వచ్చి 3 అడుగుల దానం ఇవ్వమని అడిగి అతన్ని పూర్తిగా నువ్వు నీ పాద పద్మాలతో ఆ అడుగులను తీసుకున్నావు. ఇక ఆ 3వ అడుగు ఏమిటి? బలిచక్రవర్తికి కరుణనిచ్చారు, పాతాళ లోకమునికి పంపించి వేసి. అదేవిధంగా ఆ భగవంతుని పాదాలు ఎప్పుడైతే ఆకాశాన్ని స్పృశించాయో అక్కడ నుండి గంగ పరవళ్ళు తొక్కుతూ భూమి మీద కూడా రావడం జరిగింది. నీ వలన అక్కడ అందరూ కూడా, జగత్తులోని జీవరాశులందరూ కూడా అందరినీ తరింపజేసింది గంగా. అంటే ఆ వామన అవతారము దాల్చడం వల్లనే గంగ కూడా ఆకాశం నుంచి భగీరథుని యొక్క కోరిక మీద భూమి మీదకు రావడం జరిగింది అని ఆ 5వ అవతార రూపంలో ఉన్న వామన అవతారం గురించి చెప్పడం జరిగింది. ఇక 6వ అవతారం ఏమిటి అంటే, క్షత్రియ రుధిరమయే జగత పగత పాపం స్వపయసి పయసి సమిత భవ తాపం కేశవద్రూత భృగుపతి రూప జయ జగదీశ హరి. భృగుపతిగా అంటే ఎవరు? ఈయన క్షత్రియులందరినీ కూడా సంహరించారు. ఇలాగా వారందరు భృగుపతి రూపంలో వచ్చి పరశురాముడు అనమాట. ఇలాగా ఆ బ్రాహ్మణులందరికీ కూడా వాళ్ళు అమర్యాద పూర్వకంగా వాళ్ళనందరినీ ధిక్కరించడము, అలాగ చేయడము, తన తండ్రి అయిన జమదగ్ని మహర్షిని కూడా వాళ్ళు ఇది చేయకుండా ఉండడం వలన పరశురాముడు అలాంటి ఎవరెవరు క్షత్రియులు ఆ విధంగా బ్రాహ్మణులందరినీ కూడా హింసించారో వారిని అందరినీ కూడా సంహరించడం జరిగింది. అలాగ సంహరించినప్పుడు ఆ రక్తము ఏరులై పారిందట. అలాంటి ఆ రక్తంతో ఆయన ఏం చేశారు? కురుక్షేత్రంలో ఉండేటువంటి భూమికి అభిషేకంగా చేశారట పరశురాముడు. అలాగా నువ్వు ఆ జగత్తునందలి పాపాలనన్నింటినీ కూడా కడిగి వేశావు. నీ వలన ప్రజలందరూ కూడా, అలాంటి అధర్మ పరులందరూ మరణించేసరికి ప్రజలందరూ కూడా భవతాపముల నుండి వాళ్ళు విముక్తులయ్యారు. అదే ఈ యొక్క భృగుపతి రూపమైనటువంటి పరశురామ అవతారము. ఇక 7వ అవతారము శ్రీరామచంద్రుని అవతారము అన్నమాట. వితరసి దిక్షురనే దిక్పతి కమనీయం దశముఖ మౌలి బలం రమణీయం కేశవద్రూత రామ శరీర జయ జగదీశ హరే. అంటే శ్రీరామ రూపమును ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. నీవు ఈ శ్రీరామ రూపములో అవతారం దాల్చడం వలన లంకాధీశుడైనటువంటి ఆ రావణాసురుణ్ణి సంహరించి అతని తలలను, ఆయన దశముఖ రావణుడు కదా, 10 తలలను కలిగి ఉంటాడు. అలాంటి రావణుణ్ణి నువ్వు సంహరించి ఆ తలలను దశ దిక్పాలకులందరికీ నువ్వు ఒక కానుకలాగా ఇచ్చావు. ఇలాంటి క్రూరంగా ఉన్నటువంటి ఆ అసురులందరినీ, అంటే వాళ్ళు కూడా
అందరినీ ప్రజలనంతా హింసిస్తూ దేవతలను ఇది చేస్తూ అలాగ ఉండడం వల్ల వాళ్ళు దేవతలందరూ ఏం కోరుకున్నారు? ఈ రావణాసురుణ్ణి సంహరించడానికి నీవు రావాలి అని వారి యొక్క కార్యార్థమై నీవు వచ్చి ఈ కార్యం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళనందరినీ కూడా తృప్తిపరిచావు. కాబట్టి ఓ శ్రీరామ, ఆ రామ అవతారమే ఇది. అది 7వ అవతారమైనటువంటి శ్రీరామ అవతారము. ఇక 8వ అవతారము బలరాముని యొక్క అవతారము. ఇక్కడ ఏమి? వహసి వపుసి విసదే వసనం జలధాభం హలహతి భీతి మిలిత యమునాభం కేశవద్రూత హలధర రూప జయ జగదీశ హరే. బలరాముడు ఎంతటి అదే భగవంతుని యొక్క ఆయన రూపమే, విస్తారమే వచ్చి బలరాముడు. ఈ బలరాముడికి హలధరుడు అనే నామం కూడా ఉంది. కాబట్టి అలా హలధరుడైనటువంటి రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము అంటూ జయదేవ్ గోస్వామి ఆయన్ను స్తుతిస్తున్నారనమాట. ఇక ఈ బలరాముడు ఏ రూపంలో ఉంటారు? శ్వేతవర్ణం అంటే తెల్లని కాంతితో ఆయన ప్రకాశిస్తూ ఉంటారు. అలాంటి ఆయన ఎక్కువగా ఆయన వస్త్రం ఏమిటి అంటే నీలమేఘం కలిగినటువంటి ఛాయ కలిగిన దుస్తుల్నే ధరిస్తారు. నీలమేఘ శ్యాముడెవరు? శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి సోదరులు ఇద్దరు కూడా ఒక్కొక్కసారి ఒకే రకమైనటువంటి ఆ నీలిమేఘ ఛాయ కలిగినటువంటి ఆ వస్త్రాల్ని బలరాముడు కూడా ధరిస్తూ ఉంటారట. ఇక ఆయన ఏం చేశారు? ఒకసారి బృందావనంలో ఉన్నప్పుడు గోపికలందరూ కూడా ఆయనతో ఉండి చక్కగా మాట్లాడుతూ ఆనందంగా యమునా నదీ తీరంలో విహరిస్తున్నారనమాట. అలాగా విహరిస్తున్నప్పుడు బలరాముడు యమునాను కూడా తమతో వచ్చి చేరి మాతో పాలు పంచుకో అని యమునను అడగడం జరిగింది బలరాముడు. కానీ యమున మాత నిరాకరించారనమాట. అంతే. అంటే అక్కడ ఏమి? అందరు కూడా ఆనందంతో ఉన్నారు. ఆ సంతోషంలో నీవు పాల్గొను అన్నప్పుడు యమున మాత నిరాకరించేసరికి ఇక బలరామునికి చాలా కోపం వచ్చి ఆయన హలాయుధం అంటే ఆయన అదే ఆయుధం ఉంచుకుంటారు కదా, ఆ ఆయుధంతో ఆయన ఏం చేశారు? యమునా నదిని ఒక్కసారిగా తమ వైపుకు తిప్పడానికి ఆ భూమి మీద లాగడం ఆరంభించారు ఆ నీటిని. ఒక్కసారి యమున భయపడిపోయారట. ఎప్పుడైతే అలాగా చేశారో అప్పటి నుంచి యమున ఆ ప్రదేశంలో కూడా పాయలైపోయారనమాట. చాలా చీలికలు ఏర్పడి ప్రవహిస్తూ ఉంటారు. అలాంటి యమునా నది యొక్క సుందరమైన ముదురు రంగులో ఆయన ధరించినటువంటి వస్త్రాలు కూడా ఉంటాయట బలరామునివి. ఇది బలరాముని యొక్క అవతారము గా జన్మించినటువంటి మహావిష్ణువు యొక్క 8వ అవతారమే ఇది. ఇక 9వ అవతారంలో ఏమి? బుద్ధుని యొక్క రూపము. బుద్ధుని రూపంలో నిందసి యజ్ఞ విధేరహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవద్రూత బుద్ధ శరీర జయ జగదీశ హరే. అసలు భగవంతుడు ఎందుకు బుద్ధుని అవతారంలో ఆవిర్భించాల్సి వచ్చింది అంటే ఇక్కడ చెప్తున్నారు. బుద్ధుని రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. ఇక దయార్థ హృదయం కలిగినటువంటి బుద్ధుని రూపంలో భగవంతుడు అవతరించారు. ఎందుకు అవతరించారు అంటే మనకి సత్యయుగ కాలం తీసుకున్నప్పుడు ఆ యుగంలో ధర్మము 4 పాదాలుగా నడుస్తూ ఉండేది. కాబట్టి అప్పుడు ఎలాంటి అపరాధాలు కానీ ఎలాంటి మోసపూరితమైనటువంటి విషయాలు జరిగే అలాంటి ప్రసక్తే లేకపోయింది. అంటే ఆ కాలంలో ఎవ్వరు మరణించినా కానీ ముక్తిని పొంది నేరుగా
వైకుంఠ ధామానికి చేరుకునేవారు ఆ విధంగా. అలాంటి ఏమైంది అలాంటి సమయంలో అప్పుడు ఏవైనా అంటే సత్యయుగమనే కాదు, ద్వాపర యుగము, అదే త్రేతాయుగము అలాంటి కాలము అయినా కానీ యజ్ఞాదుల్ని నిర్వర్తిస్తూ ఉండేవారు. ఆ యజ్ఞాలను నిర్వర్తించినప్పుడు ఏమయ్యేది? అదే జంతువులను బలి ఇస్తుండేవారు. అది ఎలాంటి జంతువులంటే ముసలితనము అయిపోయినటువంటి, ఇంకా అవి తమ జీవితాన్ని గడపలేవు. అలాంటి జంతువులను యజ్ఞానికి బలి ఇచ్చేవారు. ఎందుకు అలాగ జంతువులను బలి ఇచ్చేవారంటే, అప్పుడు ధర్మం అలాగ 4 పాదాల్లో, 3 పాదాల్లో ఉండడం వలన ఏమయ్యేది? అలాంటి జంతువును బలి ఇచ్చినా కానీ అది ముక్తిని పొందేది. ఒక దివ్య పురుషునిగా అయిపోయి తర్వాత ఆ ముక్తిని పొందేది. అలాగా ఇంకొక కారణం ఏమిటి? అలాగా బలిని ఇవ్వడానికి అంటే, బ్రాహ్మణులందరూ కూడా, ఋత్విక్కులు అందరూ కూడా ఆ యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు వేదం పఠిస్తారు. ఆ వేదంని పఠించేటప్పుడు ఎప్పుడు కూడా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా, అంటే తప్పు లేకుండా ఆ వేదాలను వల్లించినప్పుడే భగవంతుడు సాక్షాత్కరిస్తారనమాట. కాబట్టి అలాగా అది స్పష్టతను తెలుసుకోవడానికి కూడా ఇలాంటి ముదుసలి అయినటువంటి ఈ జంతువులను యజ్ఞంలో బలి ఇవ్వడం వలన అవి ముక్తిని పొందేవి. ఆ వైదిక ఆ సాంప్రదాయంలో అప్పుడు అలాగా ఉండేది. అలాగా నిర్వర్తించేవారు. కానీ అది అలాగే ద్వాపర యుగము, అదే త్రేతాయుగము, ద్వాపర యుగము తర్వాత కలియుగంలో కూడా ఆ బలి ఇవ్వడం అనేది అలాగే వచ్చేసింది. కానీ కలియుగంలో జంతువులను బలి ఇవ్వడం అనేది మోక్షం సిద్ధి పొందదు. పాపం అది మనము నరకప్రాయానికి పోతాము. ఎందుకు అంటే ధర్మము ఇక్కడ ఒక్క పాదంలోనే నడుస్తుంది. 3 పాదాలు అధర్మంగా ఉన్నప్పుడు ఎక్కడ అది మోక్షాన్ని పొందుతది? గతి తప్పిన విధమవుతది. కాబట్టే ఇక భగవంతుడు ఏం చేశారు? ఈ కలియుగం విధంలో మనం వెళ్ళి ఆ జంతు బలుల్ని ఆపాలి అని తెలుసుకొని బుద్ధుని రూపంలో ఆయన అవతరించడం జరిగింది. కాకపోతే ఆయన ఏం చేశారు? ఈ వేదాలలో ఉన్నటువంటి వేద నియమాల ప్రకారం కదా వాళ్ళు బలులిస్తున్నారు. మనం ఒకసారి వేదాలే లేవు, వేదాలు శూన్యము అని చెప్పేస్తే ఏమవుతుంది? ఈ కలియుగంలో వాటిని పట్టించుకోరు. అప్పుడు ఈ జంతు బలులు నిలిచిపోతాయి. వేదాలే లేవు అన్నప్పుడు మనం ఎందుకు ఇలాగా జంతువుల్ని బలి ఇవ్వడము, అలాగ చేయడము అని అనుకుంటారని బుద్ధుడు ఆ విధంగా ఆలోచించి వేదాలు శూన్యము, లేనే లేవు అని చెప్పేసరికి అది ఏమైంది? కొద్దిగా మాయావాద తత్వం అయిపోయింది. అంటే వేదాలు లేవు అంటే అర్థమేమి? భగవంతుడు కూడా లేడు. భగవంతుడి వాక్కు ద్వారా వచ్చినటువంటే వేదాలు కదా! అప్పుడు వేదాలే నమ్మకండి అని చెప్పినప్పుడు ఏమవుతుంది? భగవంతుడే లేడు అన్న అర్థం వస్తది కాబట్టి అందరూ కూడా బుద్ధుని ఆయన ఒక మాయావాద తత్వంగా అలాగా దీనిని తెలుసుకున్నారు. అయినా ఎంత ప్రయత్నించినా కానీ ఆయన అవతారం చాలించిన తర్వాత కూడా ఇది ఏమైంది? జంతు బలులు అనేవి ఆగడం లేదు. అలాగే కొనసాగుతున్నాయి. మొత్తానికి ఆయన ఆ జంతు బలుల్ని ఇది చెయ్యాలి అన్న కారణంగా బుద్ధుని యొక్క రూపము అవతారంలో రావడం జరిగింది. ఇక చివరిది 10వ అవతారము కల్కి రూపం. కల్కి రూపంలో ఏమి? మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాలం కేశవద్రూత కల్కి శరీర జయ జగదీశ హరే. ఇక మనకు కల్కి అవతారము ఇప్పుడు కలియుగ ప్రజలందరూ ఏమి ఈ ఒక పర్టికులర్ సంవత్సరంలో కలియుగం అంతమైపోతుంది, ఈ సంవత్సరంలో కలియుగం అంతమవుతుంది అని అలాంటి భ్రమలో జ్యోతిష్యాలు అన్ని కొన్ని చెప్పడము అలాంటి భ్రమలో ఉన్నారు. కానీ కలియుగం అనేది 4,32,000 సంవత్సరాల ఉన్నాయి. అంటే అందులో ఇప్పుడు ప్రస్తుతానికి జరిగింది ఒక 5,000 సంవత్సరాలు మాత్రమే. ఇంకా లెక్కింపు చూసినప్పుడు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి కలియుగం అనేది అంతమయ్యే విషయము ఇప్పుడిప్పుడే కాదు. మరి కల్కి భగవానుడు కూడా ఈ కలియుగంలో వచ్చేస్తారు, అంతం చేసేస్తారు అని అంటారు. కానీ కల్కి భగవానుడు కలియుగము
అంతమయ్యే సమయంలోనే ఆయన వస్తారు అన్నది మనకు ఈ వేదాల్లో చెప్పబడి ఉంది. అంటే పూర్తిగా ఈ కలియుగం అంతా కూడా మ్లేచ్చులతో, అంటే మీ బ్రాహ్మణత్వంలో ఉండి కూడా ఆ బ్రాహ్మణత్వాన్ని చేయకుండా అందరూ అలాగా ఉండడం వల్ల ఏమవుతుంది, పూర్తిగా అంతా కూడా కలియుగం అంతా కూడా ఒక విధమైనటువంటి, అంటే మోసపూరితంగా దుర్మార్గంగా అలాగా మారిపోయి, అలాంటి పరిస్థితిలో కల్కి భగవానుడు ఒక రథం మీద, సారీ, ఒక అశ్వము మీద ఆయన ఖడ్గాన్ని చేతబూని వచ్చి అలాంటి మ్లేచ్చులను అందరినీ కూడా సంహరించడం జరుగుతుంది. అదే కల్కి రూపము. కాబట్టి మనం ఇప్పటి నుంచే కల్కి భగవానుడు ఉన్నాడు, కల్కి భగవాన్ అవతరించాడు అని పూజలు చేయడము అవన్నీ చాలామంది చేస్తుంటారు. నేనే కల్కి అవతారము, నాకు పూజలు చేయండి, నన్ను స్మరించండి అని ఎందరో మోసపూరితంగా ఆ విధంగా ఈ కలియుగంలో అవతరిస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, ఇంకా కూడా అలాంటి వాళ్ళు ఎక్కువగా అయిపోతారు. అదే కలియుగం యొక్క ఇదిగా అయ్యింది. కాబట్టి అలాంటివన్నీ నమ్మకూడదు. కల్కి భగవానుడు ఇప్పుడెప్పుడు రాడు, కలియుగము అంతంలోనే వస్తారన్న విషయం కూడా మనము తెలుసుకోవాలి. ఇక 11వ శ్లోకాలో ఏమి అంటే, ఈ విధంగా 10 అవతారాల్లో అవతరించిన ఓ కేశవ, జగదీశ, ఓ హరి, నీకు జయము జయము అంటూ ఇక్కడ శ్రీల జయదేవ గోస్వామి ప్రార్థిస్తున్నారు. ఏమని? ఇలాంటి అంధకార ప్రపంచంలో సర్వశ్రేష్టమైన, శుభకరమైన, సుఖకరమైన, అద్భుతమైన ఈ ప్రార్థనలను వినండి అంటూ జయదేవ గోస్వామి ఇప్పుడు వచ్చిన 10 అవతారాల గురించి మళ్ళీ ఒక శ్లోక రూపంలో ఆయన తెలియచేశారు. ఏమిటి ఆ 10 అవతారాలు? మత్స్యావతారంలో నీవు వచ్చి వేదాలను రక్షించావు. కూర్మావతారంలో వచ్చి మందర పర్వతాన్ని నీ భుజాన మోసావు. తర్వాత వరాహావతారంలో నీవు ధరణిని రక్షించావు. నరసింహావతారంలో దైత్యుడైనటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి ఆయన్ని సంహరించడం చేశావు. తర్వాత వామనావతార వామనావతార రూపంలో వచ్చి బలిచక్రవర్తిని మోసగించావు అనే విధంగా వీళ్ళు దేవతల యొక్క ధర్మ కార్యార్థమై బలిచక్రవర్తిని ఆ విధంగా చేయడానికి నీవు రావడం జరిగింది. ఇంకా ఎవరు పరశురాముడిగా వచ్చి క్రూరులైనటువంటి క్షత్రియులందరినీ కూడా నీవు సంహరించడం జరిగింది. ఇక శ్రీరామచంద్రునిగా ఒక మానవ రూపము, ఏమి భగవంతుడు కాదు, అవతార రూపం కాదు అని చెప్పుకునే అజ్ఞానులందరికీ కూడా నువ్వు శ్రీరామ రూపంలో వచ్చి ఆ లంకాధీశుణ్ణి సంహరించి నీవు ఆ పరాక్రమ శౌర్యాన్ని అందరికీ తెలియచేశావు. ఇక బలరామునిగా నీవు అవతారాన్ని దాల్చి నీ హలాయుధముతో యమునా నదే భయపడే విధంగా నీ దగ్గరకు ఆ యమునను దగ్గరకు లాగావు. ఇంకా బుద్ధునిగా ఈ ప్రపంచంలో బాధపడుతున్నటువంటి జీవరాశులన్నింటినీ కూడా ఉద్ధరించాలి. బలి అదే బలులు జరుగుతున్నాయి కదా, వాటిని అన్నింటినీ కూడా ఆ పశు బలులన్నింటినీ రక్షించాలి అనేసి నువ్వు బుద్ధుని రూపంలో వచ్చి అవతరించావు. ఇక కల్కి రూపంలో నువ్వు ఈ మ్లేచ్చులందరినీ కూడా మట్టు పెట్టడానికి నీ యొక్క అవతారాన్ని దాల్చబోతున్నావు. ఇక్కడ దాల్చావు చెప్పలేదు, ఆ రూపాన్ని నువ్వు దాల్చి రాబోతున్నావు అంటూ కల్కి భగవాను యొక్క ఆ రూపాన్ని గురించి చెప్తూ పూర్తిగా ఆ దశ అవతారాలను ఏ ఏ సందర్భాలలో శ్రీహరి ఎలాగా ఆయన అవతార రూపం దాల్చవలసి వచ్చింది అని చెబుతూ ఈ దశావతార స్తోత్రాన్ని శ్రీల జయదేవ గోస్వామి గీతా గోవిందం నుండి అద్భుతంగా రచించారు. చూడండి ఎంత అంటే, భగవంతుడు ఎన్నో అవతారాలను ఆయన పొందారు. కానీ ఈ అవతారాలన్నీ కూడా ఒక ధర్మ కార్యార్థమై, అంటే
భక్తులను రక్షించడానికి ఒక అవతార రూపము, తర్వాత అసురులను అందరినీ శిక్షించడానికి అలాంటి అవతార రూపము, ఇలాగా అవతార రూపాలలో రావడము జరిగింది. ఇది ఒక అద్భుతమైన ఒక కీర్తన. దీనిని అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ కీర్తనను మనము చదువుకోవచ్చు. ఎందుకంటే దశ అవతారాల్ని ఒక్కసారిగా మననం చేసుకున్న ఆ విషయమై వస్తుంది. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.